ఏమిటే అలంకరణ? మీరెంత చేసినా మా మందర ముందు తీసుకట్టే. మా మేడకు మీరు వస్తారో మీ మేడకు మేము వస్తాము చూస్తాగా. రావే మందర, నీకు 1000 ఏళ్ళు. ఎందుకు? ఊరి వారందరికీ ఊడిగం చేయడానికే. పొండే అవతలికి దయచేయండి ఆ మేడకు. మందర, ఏమిటా రుసరుసులు? ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? ఆహా, నువ్వు నేను తప్ప ఊరంతా పండగే చేసుకుంటున్నారు. ఏమిటో విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికే? అయిన వారికైతే నేనెందుకు వాపోతాను, కాని వాడికే. ఏ ఇంకా విడమర్చి చెప్పాలా? తెల్లవారితే నీ సవతి కొడుక్కి పట్టాభిషేకమట. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామచంద్రునికి పట్టాభిషేకమా? మందర, ఈ చల్లటి వేళ ఎంత తీయని వార్త చెప్పావే. నా రామునికి నేనే మంగళ స్నానం చేయిస్తాను. మందర, ఏ పౌరుషం వచ్చిందే? నువ్వు నమ్ముకున్న వారంతా ఏకమై నిన్ను మోసం చేస్తూ అవమానపరుస్తూ ఉంటే రాని పౌరుషం. నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదాసిపోయి పొడుచుకొచ్చిందే. మందర, ఏమిటో ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఏ చిన్న విషయమైనా ముందుగా నీకు విన్నవించందే సభలో ప్రకటించని రాదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మాట వరుసకైనా నీ చెవిన వేశాడా? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తూ ఉన్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నిన్ను పిలవకపోతే మానే అమ్మా వర్తమానమైనా చేసినదా? కన్నబిడ్డ కన్నా మిన్నగా ఎంచి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు అమ్మా ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఇంతకంటే పరాభవం ఏం కావాలి? ఇంతకంటే కుట్ర ఏం కావాలి? కుట్ర గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన రాజు, ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఈనాడు నీ బిడ్డను దేశాంతరం పంపించాడు. ముద్దుల భార్య నిన్ను మర్చిపోయి పెద్ద భార్య కొడుక్కే పట్టం కట్టబెడుతున్నా. ఇది కుట్ర కాదా? తెల్లవారితే కౌశల్యాదేవి పట్టమహిషే కాదు, రాజమాత కూడా. ముద్దుల భార్యగా ఇన్నాళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఈనాటితో చెల్లు. ఆవిడ అంతకంత సాధిస్తుంది. ఇక ఈ అవ్వాయి గువ్వ ఆ మేడ దాసీలే. మందర, మార్గం చెప్పవే. ఏముంది? భరతునికి వర్తమానం చెయ్యి. ఏమని? అడవులకు పోయి తల దాచుకో. నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు, అది నీ సవితి బిడ్డకు పట్టవలసిన గతి. వాడు కట్టుకునే పట్టం మనవాడు కట్టుకోవలసింది. అదెలా సాధ్యమే? అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలిచ్చాడు, గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదన్న సంగతి గుర్తుంది. నేడు కోరుకుంటాను. కాంతుని రాకతో కరిగిపోవు కదా. పుట్టింటి దాసివి, నా నైజం నీకు తెలియదటే. ఏమిది? ఓహో, ఉపగ్రహానికి దారి చూపేచ్చినెలా? అందానికి అలకే అలంకారం. నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉంటే అంధకార బంధురమైన ఈ మందిరంలో ఈ విధంగా కటిక నేలపై పవళించడానికి కారణమేమిటి దేవి? ఏమిటిది దేవి? సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతులు పువ్వులు పూసలు విసర్జించతగునా? లేచి అలంకరించుకో. రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు. నన్నెవరు పిలిచారు? నీ ఇంట నిన్ను పిలవడం ఏమిటి దేవి?
ఇన్నాళ్ళు ఇలాంటి తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు. నిజమే, మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే. ఈ దాసుణ్ణి మన్నించు దేవి. నీ అలుక తీర్చే కానుకలు ఏం కావాలో కోరుకో. కొత్తగా కానుకలేమీ అక్కర్లేదు, పాత వారాలి. ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం, కోరుకో. ఆడిన మాట తప్పరు కదా? ఇచ్చిన మాట లేదనుట ఇలవేల్పులకు తప్పినట్లే కదా. అది ఇనవంశీయులు నేర్వని విద్య. అడగరానిదడిగినా అశువులే అడిగినా, వసగరానిదైనా వసగుటే పాటి. అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపు వేళ మాట తప్పడానికి సిద్ధపడ్డారే? అది పుత్రవాత్సల్యం కైక. సరే, ఏ రామునిపై మమకారంతో ఆనాడు అసత్య దోషానికి కూడా సిద్ధపడ్డాను, ఆ రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను. కోరుకోని వరాలు. ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరం. భరతునకు పట్టాభిషేకమా? కైక, నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. అది నా రెండవ వరం. కైక, నా రామునకు వనవాసమా? అన్నది నీవేనా? విన్నది నేనేనా? నా ప్రాణానికి ప్రాణం, నా జీవన రాజీవం, మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేస్తావా? మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక. అయితే అదే స్వీకరించమనండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే. కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక? నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటిక నేల మీద పవళించమంటావా కైక? వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది? నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది? నిన్ను అర్థిస్తున్నాను కైక. భరతునికి సంతోషంగా పట్టం కడతాను, కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైక, దూరం చేయకు. అసంభవం. ఒక్క వరలో 2 కత్తులు ఇమడం. కైక, రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా? మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా? మీరతనిపై ఆనపెట్టి బాస చేశారు. మీ గారాల బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే అతను కానలకు కదలక తప్పదు. తప్పదా? తప్పదా? కైక, కైక, ఒక్కసారి ఆ పశువాని ముద్దు మమ్మ గుర్తు తెచ్చుకో. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, కాళ్ళ గజ్జలు కల్లు కల్లు మనంగ అందరికను చల్లగా తిరుగువాడు, బుడి బుడి నుడుల పూర్వభూపాల గాథల నేను నుడుతో పలుకువాడు, రాఘవా రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గల్తిడుచు హాయిగా కౌగలించువాడు, అట్టి 14 బొట్టెను ఎట్టుల సులభీకర వనసీమ కంపువాడ, అనుచు ఏడ్చిది ఎప్పుడో ఎప్పుడు మరల నిపుడు నీ మూలమున అట్టులేర్చుచుంటి. ఓసి నరరూప రాక్షసి, నీ ఘోర వాంఛితాన్ని నా నోట రామునితో చెప్పలేను. నీవే చెప్పు, చెప్పి
నిర్దాక్షిణ్యంగా వెడలవు. నా రాముడు కనులకు కదిలిపోతాడు, నా ప్రాణాలు నన్ను వదిలిపోతాయి. కైకా, కరుణమానినదానా, నేను చనిపోతే నా కళేబరాన్ని నీవు గాని నీ పుత్రుడు గాని తాకరాదు. నీ పుత్రుని చేతి తర్పణాలు నాకు నరక హేతువులు. నా రాముడే కన్నీళ్లతో నాకు నీళ్లు వదలాలి. రామా, రామా, రామా! దేవి, శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థులై ఉన్నారా, లేక నా వలన ఏదైనా అపచారం జరిగిందా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసితపరచమన్నారు. ఆనతివ్వండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనతి తలదాల్చి పెడతా. పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం. శుభలగ్నం, శుభప్రదం. సెలవు. లక్ష్మణ, ఎందులకి ఆవేశం? కాని కోర్కెలు కోరిన వారిని కడతీర్చాలి, ఎగ్గు తలపెట్టిన వారిని బుద్ధి చెయ్యాలి. మీకు వనవాసమా? ఆ భరతులకు పట్టాభిషేకమా? ఇది నేను సహించుటయా? తమ్ముడా, దూసిన కత్తికి ఎవరిని ఎరచేస్తావు? ఆడి తప్పని తండ్రిన, వారి ఆనతి తెలియజెప్పిన తల్లిని, ఏ పాపమూ ఎరుగుని తమ్ముడు భరతుని ఎవరిని అంతమొందించినను నేను తండ్రి మాటను పాటించక మానను కదా. నన్నే సంహరించు. అన్నా, జన్మించిన దాదిగా ఎవరిని సేవించుకుంటున్నాను, ఎవరిని నీడలా వెన్నంటి పూజించుకుంటున్నాను. అట్టి నా అన్నను నేను సంహరించడమా? ఈ పాపపు మాటలు విన్నందుకు నన్ను నేనే సంహరించుకున్నా. ఆవేశం అనర్థహేతు. నీవు మరణిస్తే ఈ రాముడు బ్రతికేనా, తండ్రి మాట పాలించేనా? నేను ఉత్తమ పుత్ర ధర్మం ఆచరించే సహాయం సమకూర్చు. శాంతించు నాయన. లక్ష్మణ, వద్దు నాయన, నీకిది సమంజసము కాదు. నా మాట పాటించి తల్లిదండ్రులను గురుదేవులను సేవించుకో. మీరే నా తల్లి తండ్రి, మీరే నా గురువు దైవం. మిమ్మల్నే సేవించుకుంటాం. మీ వెంట రాకపోతే ఇప్పుడు మీరన్న మాట తప్పిన వాడిని అవుతారు. లక్ష్మణ, మరి నీవే సర్వస్వాన్ని నమ్ముకున్నా మా చెల్లెలు ఊర్మిళ కూడా నిన్ను అనుసరిస్తుందా? అమ్మా, నేను నా అన్నగారి బాటను అనుసరిస్తున్నా. నా అర్థాంగి నా మాటను అనుసరిస్తున్నా.